Hello, one and all again. So, I'm going to talk about some kind of awareness this time. As you know, what happened couple of days in Telangana and AP states, and everyone is covering the same news, and even I covered the same news. But I don't want to get into this. But I just want to bring some kind of an extended awareness where we could stop this, vulgarity in the name of content or in whatever it is happening in the social media. We could restrict to it to certain extent. I'm not saying that we could abolish in a time. नहीं होएगा भाई, ऐसा नहीं होगा. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ దట్ ఏం చెప్తున్నానంటే దీన్ని కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా? సరే, అంటే మనం ముందు కంటే ముందు ఎలా ముందు మాట్లాడే ముందు ముచ్చట చెప్తా. అసలు ఎట్లా అంటే ఫస్ట్ దీని రూట్ కాజ్ కనుక్కోవాలి. సరే, లెట్స్ డూ ఏ రూట్ కాజ్ అనాలిసిస్ ఆఫ్ వేర్ దిస్ ఫిల్తీ కంటెంట్ హ్యాస్ బీన్ ఎమర్జ్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో బేసిక్గా ఏమైపోయిందంటే ఇట్లా పీపుల్ వుడ్ బీ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అక్రాస్ అక్రాస్ ద వరల్డ్, ఇక్కడే కాదు. అండ్ మనుషులం మనం. అండ్ ఇట్ ఈస్ సెడ్ దాట్ హ్యూమన్స్ ఆర్ animals, and obviously that's the reason you are able to see this kind of bad content. So people would behave like an animals rather than human beings. వాళ్ళు మనుషులు కాకుండా జంతువులాగానే ప్రవర్తిస్తారు, ఆ జంతువులాగానే మృగంలాగానే ఆలోచిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటివి వస్తాయి బయటికి. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. సో ఈ రూట్ కాజ్ ఎట్లా పట్టుకోవాలి చెప్తాను. ఇప్పుడు రూట్ కాజ్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన కన్జ్యూమర్ బిహేవియర్. ఇప్పుడు ఉన్నాడు వీడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద, లేకపోతే సోషల్ మీడియాలో కొంతవరకు నీకు రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఐ మీన్ యూ హ్యావ్ యువర్ ఓన్ లైక్ వయబిలిటీ, నీకు ఫీజిబిలిటీ ఉంటుంది. నువ్వు ఇష్టమున్నది చెప్పవచ్చు, బూతులు మాట్లాడుతారు, అన్నీ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో దెర్ ఈజ్ నో వన్ ఈస్ రెస్ట్రిక్టింగ్ దెమ్. దే హ్యావ్ పాలసీస్ టు సర్టెన్ ఎక్స్టెంట్, బట్ పాలసీ అన్ని చోట్ల పనికిరావు కదా ఇక్కడ. సో సోషల్ మీడియాలో పాలసీస్ ఉన్నా కూడా అవి కొంతవరకే వర్కౌట్ అవుతాయి. దే విల్ నాట్ కమ్ ఇన్ టు ప్రాక్టీస్ కంప్లీట్గా. అది కూడా చెప్తా అసలు ఎందుకైతుందో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఏమంటే ఈ కట్ చేసే ముచ్చట లేకపోయే వరకు జనాలు ఓకే, నో వన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ, అండ్ ఆ ఆరోగెన్స్ అనేది వచ్చేస్తుంది లోపల. ఆ ఆరోగెన్స్ వచ్చేసి దే ఆర్ డూయింగ్ ద కంటెంట్ వాట్ ఎవర్ దే విష్. ఆ టైంలో ఆ మనిషికి ఏమనిపిస్తుందో, మృగంలాగా మాట్లాడాలనుకుంటాడా, మృగంలాగానే మాట్లాడతాడు, అట్లనే చేస్తాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అప్పుడు ఇదే అవుతుంది. అండ్ ద మెయిన్ ప్రిపరేటర్స్ వాడికంటే ముందు మనమే అంట. ఐల్ టెల్ యూ వాట్. నువ్వు బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ కన్జ్యూమర్ బిహేవియర్. యు ఆర్ సోషల్ మీడియా యూజర్, రైట్? ఇఫ్ యు ఆర్ యూజింగ్ సోషల్ మీడియా, దెన్ యు ఆర్ ఏ కన్జ్యూమర్ ఫస్ట్ సోషల్ మీడియా. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది, వీడికి పోతావు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తావు, కంటెంట్లో స్క్రాల్ చేసుకుంటూ పోతూనే ఉంటావు, ఆ బ్యాడ్ కమెంట్ చూస్తావు, మన స్క్రాల్ చేస్తూనే ఉంటావు, బ్యాడ్ కమెంట్ చూస్తావు, లైక్లు కొడతావు. మీమీ పేజెస్ హాహాహా అని చెప్పేసి వేరేవాడిని ట్రాల్ చేస్తారు. ఆ మీమ్ పేజ్ ట్రాల్ చేసింది కూడా మనం నవ్వుతాం, లైక్ కొడతాం. అంటే ఇది వీ నార్మలైజ్ ట్రాలింగ్ ది అదర్ పర్సన్. మీమ్ పేజెస్ కూడా ఇస్తున్నారు, అవును. ఐ మీన్ దే డూ లాట్ ఆఫ్ ఫన్ కంటెంట్, ఐ డూ అప్రిషియేట్ దెమ్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మీమ్ పేజెస్ కూడా ఎట్లా అంటే పంచ్ డైలాగులు కొట్టడము, అంటే అవతల పర్సన్ని ఇంటిమిడేట్ చేయడము, లేకపోతే మజాక్ చేయడము, యూనో లైక్ ది స్టాండ్ విత్ ద మెజారిటీరియన్స్ అనే పాయింట్ వచ్చేస్తుంది వాళ్ళ మైండ్లో. లేకపోతే ది స్టాండ్ విత్ సమ్వన్ ఒక పాయింట్ వచ్చేసి వాళ్ళు దాన్ని ఒక వర్గంకే సపోర్ట్ చేయాలి, లేకపోతే ఈ మనిషికే సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకో, అవతల వ్యక్తిని ఎంతవరకైనా దిగజార్చడం, ట్రాల్ చేయడం, లేకపోతే ఒక సంస్థని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, ఏదైనా ట్రాలింగ్ ఈజ్ లైక్ వెరీ కామన్ యాక్చువల్లీ. ఇదొక ఇట్స్ ఎ వెరీ న్యూ నార్మల్ అన్నట్టు తీసుకొచ్చేసారు దీన్ని. ఓకే, అది అట్లనే ఈ ట్రాలింగ్ ఏమైపోయిందంటే మెల్లమెల్లగా డార్క్ కామెడీ ఒక ముచ్చట పట్టుకొచ్చారు. సో ఈ డార్క్ కామెడీ అన్న పట్టుకొని దీంట్లో మంచి జంతువులుగా మారిపోయి ప్రతి వస్తువుని ఆబ్జెక్టిఫై చేస్తారు. హ్యూమన్ రిలేషన్స్ని, దేనైనా సరే వాళ్ళకి దే టాక్ ఎనీథింగ్, నోటికి వచ్చిందిలా మాట్లాడుతూనే ఉంటారు. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఇదంతా ఎందుకు? మనం ఎంకరేజ్ చేస్తున్నందుకే. నువ్వు ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ యాక్చువల్లీ వేర్ టు రిస్ట్రిక్ట్, హౌ టు రిస్ట్రిక్ట్. You could restrict yourself from liking such kind of bad contents at first place, or encouraging some kind of content. So what I'm saying is that before you cure the disease, you stop the symptoms, right?
వాళ్ళు చెప్తాం అసలు ముసలి అసలు ఏంటంటే ఇప్పుడు రోగం మీకు తెలిసింది. ఇప్పుడు రోగం క్యూర్ చేయడం కంటే దాని సిమ్టమ్స్ మీకు ముందు తెలిస్తే దాదాపు దాన్ని నివారించవచ్చు కదా. సో నేను అదే ముచ్చట చెప్తున్నా. సో నువ్వు ఎట్లా నివారిస్తావు? నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు అంటే నువ్వు డిసీజ్ స్ప్రెడ్ చేస్తున్నట్టే. నువ్వు వాడిని ఎంకరేజ్ చేయకుండా రిపోర్ట్ కొట్టినావు, లేకపోతే దాన్ని అవాయిడ్ చేసినావు, లేకపోతే దాన్ని యూనో లైక్ దాన్ని అవాయిడ్ చేస్తున్నావు, ఇంకో వాళ్ళతో కూడా అవాయిడ్ చేపిస్తున్నావు అంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యు ఆర్ డిటెక్టింగ్ ఎట్ ద సిమ్టమ్ స్టేజ్ అండ్ యూ ట్రైంగ్ టు అవాయిడ్ దట్. దాన్ని స్ప్రెడ్ కానిస్తలేవు, దాని డిసీజ్ లాగా మారనిస్తలేవు నువ్వు అక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది కాకుండా ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ ఇన్ అ బెటర్ వే, ఇట్లనే అవుతుంది యాక్చువల్లీ. ఈ ట్రాలింగ్ అనేది ఎట్లా అయిపోయిందంటే వీ మే లూజ్ వెరీ గుడ్ కాంటెంట్ క్రియేటర్స్ డౌన్ ద లైన్ ఆన్ సోషల్ మీడియా హూ క్రియేటింగ్ వెరీ గుడ్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకంటే చాలామంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తారు, చాలామంది వెరీ పాజిటివ్ కంటెంట్ ఇస్తారు. ఫ్యూ పీపుల్ డూ ఎంటర్టైన్మెంట్, ఫన్, మంచిగా ఇస్తారు ఇన్ అ పాజిటివ్ వే, దే డూ ఇట్. బట్ ఏమవుతుందంటే ఇఫ్ యూ గో అండ్ చెక్ దేర్ కమెంట్స్, చాలామంది దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ వేర్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ట్రోలింగ్ పీపుల్ గోట్ సూసైడ్ కూడా చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే యూ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ టాక్సిటీ ఆఫ్ పీపుల్. వానికి ఏం కాదు. మీకు చెప్తాను ఒక ముచ్చట. కోహ్లీ ఉన్నాడా, గుర్తుకుందా? కోహ్లీ, మన విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫేస్ ఉండే ఒక టైంలో. తనకు అప్పటికే పాప పుట్టింది, పాపని ట్రాల్ చేసినారు, చాలా గలీజ్గా రాసినారు ట్విట్టర్లో. యాక్చువల్లీ యూ అండర్స్టాండ్, పాప అప్పుడు 1 year కూడా ఉండదు నాకు తెలిసి. ఆ పాపని ట్రాల్ చేసారు చాలా చాలా గలీజ్గా. సో నువ్వు అర్థం చేసుకో, రేపటి నాడు ఎంత భయం వస్తుందంటే సోషల్ మీడియాలో సొంత కూతురు, సొంత బిడ్డ, సొంత కొడుకు, లేదా మన వైఫ్, మన ఫ్యామిలీ వాళ్ళ ఫోటోలు పెట్టాలన్నా మనం భయపడే స్టేజ్కి వచ్చేసినాం మనం. వీఆర్ ఫియరింగ్ బికాస్ ఆఫ్ దిస్ టాక్సిక్ పీపుల్ అరౌండ్ సోషల్ మీడియా. అంటే ఇక అందరూ అదే మైండ్ సెట్తో అయిపోయారు ఇప్పుడు. అంటే ఇక నార్మలైజ్ చేసేసి దీని ఇక ట్రాలింగ్ ఇస్ సంథింగ్ కూల్. ఇప్పుడు కూల్ అయిపోయింది ఇది. ఏమనంటే అవతలను ట్రాల్ చేయడం చాలా కూల్ అయిపోయింది ఇప్పుడు మనుషులకి. అంటే దే మేడ్ ఇట్ వెరీ వెరీ కూల్ యాక్చువల్లీ. అట్లా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు? అందరు ఎంకరేజ్ చేయడం వల్ల, అందరు అదే ఫాలో అవ్వడం వల్ల, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల. అంటే ఇక దిస్ ఈజ్ లైక్, అంటే చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక టైం వచ్చింది. మనం ఇవి రియలైజ్ కాకపోతే చెప్తాను నేను. ఏమవుతుందంటే ఇట్లనే మనం కంటిన్యూ అనుకో, ఫస్ట్ ఫ్యామిలీ రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి మెల్లమెల్లగా ఫ్యూచర్లో. తర్వాత హ్యూమన్ డిసోపియర్ అంటారు, అది కూడా వచ్చేస్తుంది, అది కూడా పోతుంది. నెక్స్ట్ దాని తర్వాత అది వ్యానిష్ అయిపోతుంది. హ్యూమన్ డిసోపియర్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది. తర్వాత ఇంకో ముచ్చట వచ్చేసరికి నీకు ఇంకా సోషల్ మీడియాలో నువ్వు ఏది కూడా పెట్టవు, భయపడతావు. ఇక అమ్మో నేను పెట్టాలని అంటే అయిపోయినట్టే. ఇక నీకు ఏ స్టేజ్కి వచ్చేస్తావు అంటే వీ కమ్ టు ఏ స్టేజ్ ఆఫ్ వై స్టోనేజ్ ఎందుకు రాలేదు, ఇంకా స్టోనేజ్ వస్తే బాగుండు కదా. అంటే ఇక ఇంటర్నెట్ వరల్డ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్న పాయింట్కి వచ్చేస్తాం, పిక్స్కి వెళ్ళిపోతాం ఫ్యూచర్లో. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ దట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఆన్ లైకింగ్ what is right, what is wrong. At the same time, you ensure that your family members are liking the right content, okay, what is right and what is wrong. So you should differentiate this, and also especially if, you should teach your kids, and also bring some kind of awareness in schools, or maybe at certain stage. I'm not talking about the pre-primary or the above 8th and 9th. We'll try to, because everyone is using phones nowadays and they do understand, they follow the same thing actually. So we need to bring some kind of awareness where we could restrict to a certain extent. దీన్ని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నప్పుడు ఒక క్లారిటీకి వస్తారు. అండ్ ఇంకో ముచ్చటకి వస్తాం, ఫైనల్ పాయింట్కి వస్తాం. సో బేసిక్గా సోషల్ మీడియాని మనం రిస్ట్రిక్ట్ చేయగలుగుతామా? అరే ఇదేదో సోషల్ మీడియా కంపెనీ చేస్తే బాగుండకుండా, ఆబ్వియస్లీ ఇది పాయింటే. కానీ సోషల్ మీడియా కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేయలేవు, బికాస్ దే వర్క్ ఆన్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుందంటే, అది ఏ కంటెంట్ అయితే వైరల్ అవుతుందో, ఏదైతే ఎక్కువ హవర్స్ ఉందో, అంటే వాచ్ అవర్స్ ఎక్కువ ఉందో, ఆ కంటెంట్ని అది వైరల్ చేసేస్తుంది. దాని ఆల్గరిథం అట్లనే పనిచేస్తుంది. ఆల్గరిథం గుడ్డా బ్యాడా అది డిసైడ్ చేయదు. సో ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అర్థమైందా? ఇది మన చేతిలో ఉంది. మనము అంటే కొంతవరకు దాన్ని చూడాలా వద్దా అనేది మన ఇష్టం. అది వైరల్ మస్తుగా వస్తాయి వీడియోలు.
సో దాన్ని చూడాలా వద్దని అది నీ మీద డిపెండ్ అయి ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, బట్ స్టిల్ దెర్ ఆర్ certain rules, certain guidelines with the social media companies already existing, but it should be stringent, and also some kind of strict laws should be get into practice actually ఇండియాలో. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది మన ఇండియాలో. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 నడుస్తుంది ఎప్పటి నుంచో. కాకపోతే దానికి ఏమైనా అడిషనల్గా యాడ్ చేసి ఈ కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ పెట్టేటోళ్ళని, ట్రాల్ చేసేటోళ్ళని, లేకపోతే ఇదే అఫెండ్ చేయడం, అవతలని ఇంటిమేట్ చేయడం, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసి ఏర్పడేయాలి, అంటే ఏర్పడేయాలి బేసిక్గా వీళ్ళందరినీ. లైక్ వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ దెమ్. ఇట్లా గట్టిగా కేసులు అయితేనే చక్కగా అవుతారు, లేదా దిస్ వుడ్ హ్యాపెన్, ఇట్ వుడ్ బి రిపీటెడ్ అగైన్. సో వన్ ఈజ్ లైక్ వీ షుడ్ స్ట్రిక్ట్ అవర్ పాలసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ పాలసీ, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పాలసీ, విచ్ ఇస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పాలసీ లాస్ కొంచెం స్ట్రింజెంట్ చేయాలి. అట్లనే there is one more thing which is like completely depends upon the social media companies. They should build I do understand they build the algorithm based upon viral and all, but still policies కొంచెం స్ట్రిక్ట్గా చేసేయాలి, ఇంకెక్కువ స్ట్రిక్ట్ చేయాలి, స్ట్రింజన్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాడ్ కంటెంట్ అనేది కొంతవరకు, ఈ నెగిటివిటీ అనేది తగ్గుతుంది, కొంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఈజ్ దాట్ టెల్ యూ ఈజ్ దాట్ లైక్ ఏదున్నా మన చేతిలోనే ఉంది. So how far you are restricting yourself from getting addicted to a wrong thing. Don't get attracted to a wrong thing, and also ensure that your family members or any kids in your family are not getting attracted to the wrong things or the wrong kind of content. So we find it, we may find it humor sometimes, but no, it's not humor. It is, you saw the consequences. It's not humor. సో అక్కడనే మజాక్లా రజాక్ అయిపోతుంది. అందరు నవ్వుతారు కదా అని చెప్పేసి నలుగురు రూపాయలు నవ్వినాం అనుకో, మనం నవ్వుల పాలవుతాం. సో వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. సో ఐ హోప్ దిస్ వీడియో is more informative, and at the same time let's not abuse anyone in the name of social media. Like even I would like to apologize because I used one of the cuss word in the previous video. I ensure that I'm not going to do such kind of cuss words in kind of any kind of videos down the line. However, thanks for viewing my video. Like I'll try to come with more better videos, because right now it is, I think, something 12:10 in the night. I'm just randomly doing a video where I think, I mean, may not contribute to the greater extent, but yes, నేనేమనుకుంటుంటే కొంతవరకు అయితే ఎవరైతే చూస్తారో మేబీ ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది, లేకపోతే ఓకే దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, మేబీ అట్లీస్ట్ మనం ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కదా ఇంట్లో మన పిల్లల్ని, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది చెప్పగలిగితే అది దట్ వుడ్ బి బెటర్ థింగ్ యాక్చువల్లీ. అంతకంటే ఇంకా బెటర్ ఇంకేముండదు. సరే, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. జై హింద్, జై భారత్.